కాళేశ్వరం కమిషన్ ముందు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అలాగే సెంట్రల్ డిజైన్స్ అధికారులు హాజరయ్యారు. డ్యామ్ సేఫ్టీ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ చంద్రఘోష్. కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక స్టేట్ డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజనీర్ ప్రమీల ఇబ్బంది పడినట్టుగా తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ పరిధిలోకి వచ్చిన తర్వాత డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అని కమిషన్ ప్రశ్నించింది. ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ రిపోర్ట్ ఎవరు తయారు చేస్తారు, ఎవరికి ఇస్తారని కూడా ప్రశ్నించింది కమిషన్. 3 బ్యారేజ్ల నిర్మాణానికి ముందు మాన్సూన్ రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పారు ప్రమీల. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజ్ల దగ్గర డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అన్న ప్రశ్నలకు కూడా సీఈ ప్రమీల సరైన సమాధానం చెప్పలేదు. కుంగుబాటుకు ముందు ఆ తర్వాత కూడా స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు ఎలాంటి నివేదికలు అందలేదని కమిషన్ ముందు చెప్పారు అధికారులు. తెలంగాణ రీసెర్చ్ అధికారులు కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. 3 బ్యారేజ్ల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజనీర్లను ప్రశ్నించింది కమిషన్. మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే నిర్మాణం మొదలైనట్టు కమిషన్ ముందు ఒప్పుకున్నారు రీసెర్చ్ ఇంజనీర్లు. నీళ్లు స్టోరేజ్ చేయడం వల్లే మేడిగడ్డతో పాటు మిగిలిన బ్యారేజ్లు డ్యామేజ్ అయ్యాయని అన్నారు. వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లెత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్టుగా కమిషన్ ముందు చెప్పారు రీసెర్చ్ ఇంజనీర్లు. బ్యారేజ్లు డ్యామేజ్ కావడానికి మోడల్ స్టడీస్ కి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు రీసెర్చ్ అధికారులు.